హలో ఫ్రెండ్స్, నేను మీ మాదిరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం శనగల తాలింపుని ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్ వచ్చేసి ఈ శనగల తాలింపు కోసం మనమైతే శనగలనైతే ఒక 6 గంటల దాకా నానబెట్టుకోవాలండి. ఇలా 6 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కడిగేసుకొని మనమైతే కుక్కర్లో అయితే యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకొని మనమైతే వాటర్ని అయితే పోసుకుందాం. మనకు శనగలు మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం, లేదా కొంచెం కల్లుప్పునైనా వేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం కుక్కర్ని అయితే విజిల్ పెట్టుకుందాం. హైలో ఒక 2 విజిలు, సిమ్లో ఒక 2 వస్తే మనకు శనగలు అనేవి చక్కగా ఉడికిపోతాయండి. ఎందుకంటే ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కాబట్టి. చూసారు కదా, శనగలు అనేవి చక్కగా ఇలా అయితే మనకు ఉడకాలన్నమాట. ఇప్పుడైతే మనం తాలింపు పెట్టుకుందాం. ఒక కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా ఎండుమిర్చిని అయితే తుంచి వేసుకుందాం. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, పచ్చెనగపప్పు, మినప్పప్పుని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది వచ్చేసి నేను పిల్లలకి స్నాక్స్లా చేస్తున్నాను. మనం ప్రసాదంలాగా చేసుకోవాలి అనుకుంటే వెల్లుల్లి, ఉల్లిపాయని స్కిప్ చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు వచ్చేసి మనం వీటన్నిటిని అయితే చక్కగా ఫ్రై చేసుకుందాం. కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇలా మనకు ఆనియన్ అనేది చక్కగా ఫ్రై అవ్వాలి. అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది కొంచెం. ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఇంగువ కావాలనుకుంటే ఇంగువను కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఇంగువనైతే యాడ్ చేశాను. మనకు తాలింపు అనేది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న శనగలను అయితే యాడ్ చేసుకుందాం. సో మనం ఎంత జల్లిగిన్నెలో వేసుకున్నా, ఎంత వాటర్ అనేది డ్రై అయ్యే వరకు చక్కగా మనం ఇట్లా ఆయిల్ అయితే ఫ్రై చేసుకుందాం. జస్ట్ ఒక 5 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మనకు టేస్ట్ అనేది మంచిగా ఉంటుందన్నమాట. ఫైనల్గా మన శనగల తాలింపు అయితే రెడీ అయిపోయింది కదా. ఇంతేనండి, సింపుల్గా అయితే మనం చేసేసుకోవచ్చు. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకోవచ్చు, లేదంటే మనం ప్రసాదం లాగా కూడా చేసుకోవచ్చండి. మనం ఏదైనా పూజ చేసుకుంటున్నప్పుడు వినాయక చవితికి కానీ, వరలక్ష్మి వ్రతంకి కానీ, లేదా ఏదైనా టెంపుల్కి మనం ప్రసాదం తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు కానీ ఆనియన్, వెల్లుల్లి స్కిప్ చేసి సేమ్ ప్రాసెస్లో అయితే మనం చేసుకోవచ్చండి. ఈ విధంగా మనం ఈవినింగ్ టైం పిల్లలకి ఎంతో హెల్తీగా, టేస్టీగా మనమైతే ఈ శనగల తాలింపు అయితే చేసి పెట్టవచ్చండి. ఫైనల్గా మనం కావాలనుకుంటే కొంచెం లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం టేస్ట్ అనేది యాడ్ అవుతుందన్నమాట. సో ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. ఇంతేనండి, ఇంతే సింపుల్గా ఈ శనగల తాలింపుని అయితే చేసేసుకోవచ్చు. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.